గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3 నుంచి 8 వరకు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీ వద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచు ఉన్నది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకొంటిరి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభువా నాయన దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, యొక్క ప్రభువా నాయన యొక్క సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. గడిచిన వారం ప్రభువా నాయన కొలసీలకు రాసిన పత్రిక ప్రారంభించడానికి దయచేసిన కృపను బట్టి, ఈ తలంపులను బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. మా తలంపుల్లో, మా యొక్క కార్యక్రమాల్లో, ఆలోచనల్లో ప్రభువా పరిశుద్ధాత్మదేవ మీరు ఉండి నడిపించమని ప్రాధేయపడతా ఉన్నాం. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఇంటుండగా ప్రభువా నాయన మీరే నడిపించమని, మాలో ప్రతి ఒక్కరికి అవసరమైన ఆత్మీయ ఆహారాన్ని, వాక్యాన్ని దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. విని గ్రహించి లోబడ్డానికి కావలసిన విశ్వాసం ప్రభువా దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో మాతో మాట్లాడమని ప్రభువా మీ స్వరం వినిపించమని ప్రాధేయపడుతూ, గడిచిన కాలంలో అనేక సార్లు మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మమ్మల్ని బలపరిచారు వాక్యం ద్వారా. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆత్మీయమైన మేళ్లతో నింపమని ప్రభువా అలాగే ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి ఒక దైవ సేవకుడు ఒక ఒక ఇంటిని దర్శించడానికి, అంటే ఆ సంఘంలో మిగతా విశ్వాసులంతా ఎలాగున్నారని వాళ్ళ కుటుంబాలని దర్శించే అలవాటు ఉంది ఆయనకి. సో ఆ విధంగా దర్శిస్తూ ఒక కుటుంబంలోకి వెళ్ళాడు. ఒకసారి వెళ్ళినప్పుడు అందరూ చక్కగా అందరూ వచ్చారు, అందరూ ఆయన్ని పలకరించారు, ఆయన చెప్పిన వాక్యాన్ని అందరూ విన్నారు. అంతా ఆయనకేవో ఇచ్చారు, టీయో కాఫీయో ఇచ్చారు. అంతా అయిన తర్వాత ఆయన మీరంతా ఎంత చక్కగా దేవునిలో ఎదుగుతున్నారు, మంచిగా దేవుని ప్రేమ చూపించారు, చాలా మంది బాగున్నారు మీరంతా అని చెప్పి ఆయన అన్నాడంట. అంటే అప్పుడు ఆ కుటుంబం యజమాని అన్నాడంట, మీరు లేనప్పుడు అంటే అంటే ఇక్కడికి రానప్పుడు, అంటే మీరు రాకముందు లేకపోతే మీరు లేని సమయంలో మేము ఎలాగుంటామో మీకు తెలీదు. మీరు వచ్చినప్పుడు ఇలాగున్నాము, కానీ మీరు లేనప్పుడు మేము ఎలాగుంటామో అది సత్యము, అది రియాలిటీ అని ఆయన అన్నాడు. అంటే మనం చాలాసార్లు మనం ఎవరైనా వచ్చినప్పుడు లేకపోతే అందరి ముందు, బయట ప్రజల ముందు నటిస్తాం. అంటే ఒక రకంగా మంచి వాళ్ళలాగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ లోపల
ఏదైనా ఒకవేళ వ్యతిరేకమైన సంఘటనలో లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు లోపల నుంచి చెడు స్వభావం అంతా బయటకు వస్తుంది. మనందరిలోపు లో లోపల ఆ స్వభావం, పాపపు స్వభావం అన్నది ఉంటది. సో మనం అంటే ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మనకి అంటే నిజంగా మనం కానీ ఆలోచిస్తే చాలా సార్లు మనం ప్రజల ముందు, ఇతరుల ముందు నటిస్తాం. చాలా సార్లు మంచి వాళ్ళలాగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తాం. అది మంచిదే అనుకుంటాం, కానీ మంచిదే, కానీ అది సత్యం కాదు. అది అర్థం చేసుకోవాల్సింది. మరి అంటే మన నిజ స్వరూపం అది కాదు. ఇది అంటే అప్పుడు నిజమైన క్రైస్తవ జీవితం మరి ఎలా జీవించాలి ఏంటి అంటే, ఆథెంటిక్ క్రిస్టియన్ లైఫ్ అంటే ఏంటి, లేకపోతే ఆథెంటిక్ క్రిస్టియానిటీ అంటే ఏంటి అంటే, ఆ నిజమైన క్రైస్తవ జీవితం లేకపోతే నిజమైన క్రైస్తవ్యం అంటే ఏమిటి అన్నది ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఆ ఒక భక్తుడు ఏమన్నారంటే, ముందు అసలు సువార్తని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కూడా సువార్తని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సువార్త సరిగ్గా అర్థం కాకపోతే మనకి ఆ మనకి తప్పుడు బోధల గురించి తెలియవు. తప్పుడు బోధల్లో పడిపోయి బోధకులకి ఆకర్షింపబడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముఖ్యంగా సువార్త ఏంటి, నిజమైన సువార్త ఏంటి అన్నది కరెక్ట్గా అవగాహన అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే అవగాహన ఉండాలి, అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి అవగాహన శక్తి ఇస్తాడు, అవగాహన చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. కానీ మనం పట్టించుకోకపోతే సువార్తని అంటే అర్థం చేసుకోకుండా, అంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలన్న తపన లేకపోతే మనం ఈ తప్పుడు బోధల్లో పడిపోయే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే చివరి దినాల్లో చాలా మంది తప్పుడు తప్పుడు బోధలకి ఆకర్షింపబడతారు. చాలా తక్కువ మంది నిజమైనటువంటి ఆ నిజమైన క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకొని ఇందులో జీవించాలన్న అవగాహన ఉంటది. జీవించామా జీవించట్లేదా అన్నది సెకండరీ. ముందు అసలు అవగాహన ఉండాలి. అవగాహన ఉంటే అప్పుడు జీవించాలన్న తపన వస్తుంది, జీవించాలన్న కోరిక వస్తుంది. సువార్త అన్నది సరిగ్గా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కొలసీలకు రాసిన పత్రిక చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు వారు క్రైస్తవ జీవితంలో ఆయన ఆయన యొక్క ప్రాముఖ్యత ఎంత అని గడిచిన వారం మనం అర్థం చేసుకోవడానికి, కొంచెం ఇంట్రడక్షన్ లాగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఏముంటది అసలు ఈ గ్రంథంలో అన్నది మనం ఆలోచించాం. కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. అంటే యేసు ప్రభు వారు అంటే ఆయన హెడ్, సంఘానికి ఆయన హెడ్ అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో శరీరం గురించి, సంఘం గురించి ఉంటే, యేసు ప్రభు వారి శరీరం అయినటువంటి సంఘం గురించి ఉంటే, కొలసీలకు రాసిన పత్రిక తల గురించి ఉంది, అంటే యేసు ప్రభు వారి గురించి ఉంది. ఆయన సంఘానికి యేసు ప్రభు వారి ఎంత ప్రాముఖ్యం అన్నది, అంటే ప్రతి తలంపు, ప్రతి ఆలోచన సంఘంలో యేసు ప్రభు వారి ద్వారా రావాలి. లేకపోతే దాని ఫలం దొరకదు, దానికి ఫలితం ఉండదు. మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని చేసినా ఫలితం ఉండదు. వ్యక్తిగత జీవితాల్లో కూడా అంతే. ప్రతి ఆలోచన యేసు ప్రభు వారి దగ్గర నుంచి, బైబిల్ గ్రంథం దగ్గర నుంచి, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ద్వారా రావాలి. వస్తే అప్పుడు దానికి ఫలం దొరుకుతుంది, ఇవన్నీ దొరుకుతాయి. అయితే ఒక డెఫినేషన్ అంటే నిర్వచనం లాగా, ఈ క్రైస్తవ జీవితం యొక్క నిర్వచనం లాగా చాలా పత్రికల్లో పౌలు భక్తుడు వివరించాడు. చూడండి, ముందు అసలు సువార్త అంటే మనం అర్థం చేసుకునే ముందు అసలు ఫాల్స్ టీచింగ్స్లో అంటే ఈ తప్పుడు బోధల్లో ముఖ్యంగా ఏముంటాయని అర్థం చేసుకోవాలి. మనం ఇంతకు ముందు కూడా రోమీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేసినప్పుడు,
లేకపోతే గలతీలకు రాసిన పత్రిక ధ్యానం చేసినప్పుడు తప్పుడు బోధల గురించి కొంచెం అర్థం చేసుకున్నాం. అయితే మళ్ళీ వాటిని ఒకసారి గుర్తు చేసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే కొన్ని దినాలు పాటించడం అన్నది మనకు తెలియకుండానే మన జీవితాల్లోకి చొచ్చుకొని వచ్చేస్తుంది. ఈ ఫాల్స్ టీచింగ్, ఈ తప్పుడు బోధనలో ముఖ్యంగా కొన్ని దినాలు పాటించడం, ఈ రోజు ఇలా చేయాలి, ఆ రోజు ఇలా చేయాలి, ఇలాంటి దినాలు పాటించడం అన్నది అబ్జర్వ్ చేయడం అన్నది వస్తుంది ఫాల్స్ టీచింగ్ లో. ఇంకా చూస్తే ఆత్మీయంగా ఎదగడానికి లేకపోతే ఆత్మీయంగా బలపరచబడ్డానికి మనం కొన్ని రూల్స్ పాటించాల్సి వస్తుంది. అంటే కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది అని తప్పుడు బోధకులు మన దగ్గరికి తీసుకొస్తారు. ఇంకా ఏంటంటే కొన్ని ఆహారాలు తినకూడదు, లేకపోతే ఇలాంటివి అనమాట. ఇవన్నీ కూడా రూల్స్ పాటించాలి, ఇలాంటివన్నీ కూడా తీసుకొస్తారు. సో మనకు అనిపిస్తుంది ఇందులో తప్పు ఏముంది అనిపిస్తుంది. అంటే తప్పుడు బోధలు మనకు సువార్త సరిగ్గా అర్థం కాకపోతే తప్పుడు బోధలు అర్థం కాకపోతే ఈజీగా మనల్ని మోసం చేస్తారు. అనేక మంది సేవకులు అనబడే వాళ్ళు మోసపోతూ అనేక మందిని మోసపరుస్తున్న దినాల్లో మనం ఉన్నాం. సో మనం వీటిని అర్థం చేసుకొని క్రైస్తవ జీవితంలో ముందుకెళ్ళడానికి, నిజమైన క్రైస్తవ్యాన్ని అర్థం చేసుకోవడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయాన్ని మనకి ఇస్తున్నాడు. సో మనం చూడండి, ఈ ఈ ఈ కొన్ని చెప్పాను, ఒక 3 మాటలు చెప్పాను. ఈ 3 మాటల్లో తప్పుడు బోధలు మనకి ఎలాగంటే చూడండి, ఈ దినాలు పాటించడం వలన ఏమవుతుందంటే యేసు ప్రభు వారిని పక్కన పెట్టేస్తే మనం ఈ పాటించడంలో ముఖ్యమైపోయి ఆ పాటించడం ద్వారా మనకి నీతి ఆపాదించబడుతుందని అనుకుంటాం. ఈ నియమాలు పాటించడం ద్వారా, దినాలు పాటించడం ద్వారా, కొన్ని ఆహారాలు మానేయడం ద్వారా, లేకపోతే కొన్ని రకాల బట్టలు కట్టుకోకుండా మానేయడం ద్వారా, వీటన్నిటి ద్వారా మనకి నీతి ఆపాదించబడుతుంది అనుకుంటాం. అనుకొని మనం నీతిమంతుల్లాగా ఫీల్ అయిపోవడం వల్ల, అటువంటి అవగాహన వలన మనకు తెలియకుండానే క్రైస్తవ్యానికి, నిజమైన సువార్తకి దూరం అయిపోతాం. ఇది అసలు మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యానికి లేకపోతే ఆ సంఘాలకి పెద్ద ఇదనమాట. అంటే వ్యతిరేకంగా, అంటే సంఘాలు అభివృద్ధి చెందకుండా సైతాన్ని తీసుకొచ్చినటువంటి ఒకటి ఇది. ఈ రోజుల్లో మనం చూస్తే ఇది ఇంకా విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఈ రోజుల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి మనం అర్థం చేసుకోవాలి. సో దేవుని మీద ఆధారపడకుండా చేసేస్తుంది ఇలాంటి నియమాలు పాటించడం వలన, దినాలు పాటించడం వలన. వాటి వలన ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడకుండా చేసేస్తుంది. సో తెలియకుండానే మనం దేవునికి దూరం అయిపోతాం. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. సో ముందుకెళ్దాం. చూడండి, 3వ వచనం చదువుతున్నాను. నిజమైన క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకున్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు. చూడండి, ఇక్కడ నిజమైన క్రైస్తవ జీవితానికి ఉండవలసిన లక్షణాలు, ఆథెంటిక్ క్రిస్టియానిటీకి ఉండవలసిన లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. 3 ఉండాలి. 3 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 3 ఏంటంటే విశ్వాసం, యేసు ప్రభు వారి మీద మనకి విశ్వాసం ఉండాలి. ఆ తర్వాత ఇతరులను ప్రేమించాలి. ఆ తర్వాత మనకి నిరీక్షణ ఉండాలి. ఆ తర్వాత మనం దేవుని మీద ఆధారపడాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 4 విషయాలు చెప్పాను. సో ముఖ్యంగా ఇక్కడ 3వ వచనంలో మనం చూస్తే నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది. చూడండి, సో అలాగే ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు ఇవన్నీ ఉన్నాయి.
సో ముఖ్యంగా మనం ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. అనేక పత్రికల్లో పౌలు భక్తుడు వీటిని గురించి మెన్షన్ చేశాడు. ఈ మూడింటిని మనం ఎంతైనా ధ్యానం చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పుడు బోధల వల్ల ఏమవుతుందంటే దేవుని మీద ఆధారపడకుండా అయిపోతుంది. అంటే దేవుని మీద విశ్వాసం రోజు రోజుకి తగ్గిపోతుంది. అంటే దేవుని మీద ఆధారపడి బ్రతకకుండా, దేవుని మీద నమ్మకుండా మనం చేసే ఆచారాల మీద, పండగల మీద, వాటి మీద, వీటి మీద కొన్ని చేయడం ద్వారా మనం దే నీతిమంతులుగా తీర్చబడతామని అనుకొని వాటిని పాటిస్తూ మనకు మనమే నీతిమంతులు అనుకునే అవకాశం ఉంది. సో ఇది ఆ ఆ, ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి, ఆ ప్రతి అంటే దేవునికి ప్రార్థన చేయడం, కృతజ్ఞతాస్తుతులు 4వ వచనంలో కూడా ఉంది. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. 3-4 కలిపి మనం చదువుకుంటే మనకి ఈ మాటలు అర్థం అవుతున్నాయి. యేసు ప్రభు వారి మీద విశ్వాసం, ఇతరులను అంటే తోటి విశ్వాసాలని ప్రేమించడం, అలాగే పరలోకం మీద నిరీక్షణ కలిగి ఉండడం, ఆ అంటే యేసు ప్రభు వారు మనకు దయచేసినటువంటి పరలోకపు ఆశీర్వాదాలు, పరలోకం దాని మీద ఆ నిరీక్షణ మనకు ఉండాలి. అలాగే ఎప్పుడు ప్రార్థన మీద, అంటే దేవుని మీద ఆధారపడడం అంటే ప్రార్థన ద్వారా. అలాగే ప్రతి దాని కోసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవండి. ఈ 4 క్రైస్తవ జీవితంలో లేకపోతే క్రైస్తవ జీవితం అనబడదు. అది క్రైస్తవ జీవితం, నిజమైన క్రైస్తవ జీవితం కాదు ఈ 4 లేకపోతే. చూడండి, చాలాసార్లు మనం ఆ అంటే పరిస్థితులను బట్టి మనల్ని ఎవరైనా విసిగించినా, ఏదైనా చేసినా బాగా విసుక్కుంటాం ప్రతిదానికి. అంటే మనకి అది తప్పు అనిపించదు, సణుక్కుంటాం, గొనుక్కుంటాం. ఎందుకు ఇలా చేస్తున్నారు అని భార్య భర్త మీద అవ్వచ్చు, తల్లిదండ్రులు పిల్లల మీద అవ్వచ్చు, పిల్లల తల్లిదండ్రుల మీద అవ్వచ్చు, సంఘంలో ఉన్న పెద్దల మీద, విశ్వాసులు అవ్వచ్చు, విశ్వాసుల మీద పెద్దలు విసుక్కోవచ్చు. రకరకాలుగా మనం ఈ యొక్క విసుక్కోవడం, గొనుక్కోవడం, సణుక్కోవడం అన్నది మన జీవితాల్లో గమనిస్తాం చాలాసార్లు. అంటే ప్రతి పరిస్థితికి దేవుడు ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి ఇచ్చాడు, లేకపోతే వీళ్ళు ఎందుకు నన్ను ఇలాగా మాటలు, లేకపోతే నా భర్త ఎందుకు ఇలా ఉన్నాడు, నా భార్య ఎందుకు ఇలా ఉంది, పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు, మా తల్లిదండ్రులు ఎందుకు ఇలా ఉన్నారు, చర్చిలో సంఘ పెద్దలు ఎందుకు ఇలా ఉన్నారు, సంఘ పెద్దలు విశ్వాసులు ఎందుకు ఇలా ఉన్నారు అని రకరకాలుగా మనం గొనుక్కుంటూ సణుక్కుంటూ ఉంటాం. దాని వలన ఏమవుతుందంటే మనము దేవునికి దగ్గర అవ్వలేము, దేవునికి దూరం అయిపోతాం ఈ సణుగుడు గొణుగుడు వల్ల. ఒక ఆయన ఏం చెప్పాడంటే దీనికి ఒక విరుగుడు ఉంది, ఈ సణుగుడికి గొణుగుడికి ఒక విరుగుడు ఉంది, యాంటీడోట్. ఈ విరుగుడు ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ముఖ్యంగా సంఘపరంగా మనం ఆలోచించుకుంటే తోటి విశ్వాసుల గురించి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది తప్పుడు బోధల్లో పడిపోయారు, లేకపోతే కొంతమంది పాపంలో పడిపోయారు, లేకపోతే కొంతమంది ఇట్లా అయిపోయారు అట్లా అయిపోయారు అని మనకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని బట్టి ప్రార్థన చేయాలి, వాళ్ళని బట్టి వాళ్ళ సంఘం ద్వారా, ఇతరుల ప్రేమ ద్వారా మార్చబడాలన్నది మనం అర్థం చేసుకొని ప్రార్థన చేయాలి. ప్రతి వారి కోసం కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ఎందుకంటే విశ్వాసులు అనబడే వాళ్ళు ఒకప్పుడు కానీ ఇప్పుడు కానీ యేసు ప్రభు వారితో నడుస్తున్న వాళ్ళే. వాళ్ళు అప్పుడు పడిపోవచ్చు, ఒకప్పుడు బలహీన పడిపోవచ్చు, లేకపోతే ఒక పరిస్థితుల్లోకి వెళ్ళిపోవచ్చు, వెనకబడచ్చు. కానీ వాళ్ళందరిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తుండాలి. మనం అది అర్థం చేసుకుని ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంటే దేవుడు వాళ్ళని ఆకర్షించుకున్నాడు. ఒకప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం వాళ్ళ జీవితాల్లో జరిగింది.
అంటే వాళ్ళు యేసు ప్రభు వారిని నమ్మారు, విశ్వసించారు. కానీ ఏదో పరిస్థితుల వలన తప్పుడు బోధల్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఏదో పరిస్థితుల వలన వాళ్ళు బలహీన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ మనం మటుకు వాళ్ళను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఇది మనం నేర్చుకోవాలి ఈ సాయంత్రకాల సమయంలో. వాళ్ళ గురించి గాసిప్ మాట్లాడుకుంటాం. అంటే గాసిప్ అంటే వాళ్ళ గురించి ఊరికనే ఏదో కబుర్లాగా చెడుగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ కానీ వాటన్నిటిని మనం ఆ, వదులుకొని వాళ్ళ గురించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. మన ఇంట్లో నుంచే ప్రారంభిద్దాం. మన ఇంట్లోనే మనకి ఏదైనా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, ఆ పరిస్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. మనకు అనిపించవచ్చు ఆ పరిస్థితి మంచిది కాదు కదా, దాన్ని బట్టి అలా అంటే ఆ పరిస్థితి నుంచి దేవుడు మనల్ని పాఠాలు నేర్పించి మనం ఆత్మీయంగా ఎదగడానికి ఆ పరిస్థితి మన జీవితాల్లో ఉపయోగపడుతుంది. మనకి తెలియకపోవచ్చు ఇప్పుడు, కానీ అది తర్వాత తెలుస్తుంది. సో ఇది మనం ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలి. సో మన భర్త మంచివాడు కాకపోయినా, లేకపోతే భార్య మంచివాళ్ళు కాకపోయినా, అంటే మన దృష్టిలో మనకు మంచిగా అనిపించకపోయినా సరే, మనం ఎప్పుడు వాళ్ళని బట్టి స్తుతిస్తూనే ఉండాలి. వాళ్ళని బట్టి దేవునికి స్తుతులు వందనాలు తెలియజేయాలి. ఎందుకు ఇటువంటి పరిస్థితి, అంటే ఇటువంటి ఆ హస్బెండ్ నాకు ఇచ్చావో నాకు తెలియదు, కానీ ఆయన బట్టి నీకు వందనాలని మనం స్తుతించగలగాలి. ఇది మనం సణుక్కోకుండా గొణుక్కోకుండా ఒక విరుగుడులాగా పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఆత్మీయంగా ఎదుగుతాము, దేవునిలో బలపడతాము. ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ కొలస్సీ సంఘంలో ఎపఫ్రా మంచి సువార్త తీసుకెళ్లి వాళ్ళందరికీ చెప్పాడు. కానీ పౌలు భక్తుని దగ్గర నేర్చుకున్న విషయాలు అవన్నీ కరెక్ట్ సువార్త వాళ్ళకి ప్రకటించాడు. కానీ వాళ్ళల్లో ఈ తప్పుడు బోధలు తీసుకురావడం వలన కొంతమంది దూరం అయిపోతూ ఉన్నారు. వారి దాన్ని బట్టి అయినా సరే వాళ్ళందరిని బట్టి పౌలు భక్తుడు, తిమోతి వీళ్ళందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ఎల్లప్పుడూ. చూడండి, ఇది క్రిస్టియన్ కల్చర్ అంటే, ఇది క్రిస్టియన్ వే ఆఫ్ లివింగ్ అంటే, క్రైస్తవ జీవితం అంటే ఏ విధంగా క్రైస్తవ జీవితం జీవించాలి అంటే ఈ విధంగా జీవించాలి మనం. ఎక్కడ ఇటువంటి క్రైస్తవం ఎక్కడైనా కనిపిస్తుందా మనకి లోకంలో? కానీ మనం పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఇటువంటి క్రైస్తవ జీవితం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు యొక్క రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సో మనం నేర్చుకోవాలి. సో ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి నమ్మాలి. ముఖ్యంగా యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచాలి. మనం ఎప్పుడు కూడా ఈ పరిస్థితి నుంచి నన్ను యేసు ప్రభు వారు ఇంకా నేను ఆత్మీయంగా ఎదగడానికి ఈ పరిస్థితి ద్వారా నాకు సాయం చేస్తాడు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. లేకపోతే దేవుడు నన్ను ఈ పరిస్థితులు ఉంచాడంటే ఏదో కారణం అయి ఉంటది అని అర్థం చేసుకొని దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి నమ్మాలి. మన జీవితంలో పాపం ఉందనుకోండి, పాపంలో పడిపోతున్నాం కంటిన్యూస్గా, కొన్ని పాపాలను వదులుకునే పరిస్థితుల్లో లేవనుకోండి, పోవటం లేదు, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ పాపం మటుకు నా జీవితం నుంచి పోవటం లేదు అనుకుంటే దేవుని దేవుని మీద నమ్మకం లేనట్లు అర్థం. దేవుణ్ణి నమ్మి ఆయన రోజు ప్రార్థన చేసుకొని, దేవా దీని నుంచి నాకు విడిపించు అని మనం కానీ ప్రార్థన చేస్తే దేవుడు అనుకోని రీతిగా మనల్ని ఆ యొక్క పరిస్థితి నుంచి, ఆ పాపం నుంచి మనల్ని విడుదల చేసేస్తాడు. అది అది నమ్మాలి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, ఈ పాపం నుంచి నన్ను విడిపించగలడా అన్నది మనం అర్థం చేసుకోవాలి. దేవుని అద్భుత కార్యాలు ఈ రోజు మనకు అర్థం కాకపోవచ్చు, తర్వాత మనకు అర్థం అవుతుంది. ఆయన నడిపింపు ఈ రోజు అర్థం కాకపోవచ్చు, కానీ తర్వాత అర్థం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడు కూడా యేసు ప్రభు వారి మీద సంపూర్ణమైన నమ్మకం ఉండాలి. అప్పుడే మనం దేవుని చిత్తం చేయగలం. అప్పుడే దేవుడు మనకు దగ్గర అవుతాడు, దేవుని చిత్తం మనకు అర్థం అవుతుంది. సో సంపూర్ణంగా దేవునికి అసాధ్యమైనది ఏది లేదని నమ్మి ఆయన మీద ఆధారపడాలి. ఈ క్రైస్తవ విశ్వాసం అనేది
మామూలు మనుషుల మీద పెట్టుకునే నమ్మకం లాంటిది కాదు. ఇది యేసు ప్రభు వారి ద్వారా మనకు వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి ఇటువంటి విశ్వాసం, అంటే దేవుని మీద రోజు రోజుకి నమ్మకం పెరిగిపోతుంది. మనకి ఎలా పెరుగుతుందంటే, మనం బైబిల్ చదువుకున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మనం కొద్ది కొద్దిగా దేవునికి లోబడుతూ ఉంటున్నప్పుడు ఈ విశ్వాసం ఇంకా ఇంకా పెరిగిపోద్ది. చూడండి, కొంతమంది దేవుని కోసం చనిపోయిన శిష్యులు ఉన్నారు. అనేక మంది యేసు ప్రభు వారి కోసం, దేవుని కోసం చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళ ప్రాణాలను ఎట్లా త్యాగం చేయగలిగారంటే, వాళ్ళకి దేవుని మీద ఉన్న విశ్వాసం. అబ్రహాం చూడండి ఎంత విశ్వాసం చూపించాడు. ఆయనకి ఆ యొక్క ముసలి వయసులో ఆయనకి సంతానం కలుగుతుందంటే నమ్మాడు, సంపూర్ణంగా నమ్మాడు. ఆ తర్వాత ఈ ఊరు విడిచి వెళ్ళిపోనీకు, మా నేను చూపించిన స్థలానికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. సో ఇలాగా ఆయన విశ్వాసాన్ని, సంపూర్ణంగా దేవుణ్ణి నమ్మాడు. అందుకనే ఆయన విశ్వాసం గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అనేక మంది విశ్వాస వీరులు హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో మనం చూస్తే మనకు కనిపిస్తారు. సో కాబట్టి అటువంటి విశ్వాసం మన జీవితాల్లో మనకు ఉండాలి. ఉంటే మనం తప్పుడు బోధల వైపు ఆకర్షింపబడం, తప్పుడు బోధకులు వీళ్ళు అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు, దేవుణ్ణి నమ్మినప్పుడు, ఇంకా మనం పరిశుద్ధులందరి మీద మనకి ప్రేమ ఉండాలి. క్రైస్తవ ప్రేమ అన్నది చాలా గొప్పది. అది ఈ లోకానికి, మానవ తలంపులకి అర్థం కానిది, అతీతమైనది ఈ ప్రేమ. ఈ ప్రేమ మనకు అర్థం కావాలంటే యేసు ప్రభు వారి శిలువ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కోసం చేసిన ప్రాణత్యాగం, పొందిన హింస, ఆ యొక్క కొరడా దెబ్బలు, ఆ చివరి రక్త బొట్టు వరకు చిందించడం, అంత అంత క్షోభ, అంత బాధ అనుభవిస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఎవరైతే ఆయన్ని హింసిస్తున్నారో వాళ్ళని క్షమించమని అడగడం, ఇది క్రైస్తవ ప్రేమ అంటే, నిజమైన ప్రేమ అంటే. ఒకసారి ఒక ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదో మత్తు పదార్థాలకి వాటికి అలవాటైపోయారు. అయితే ఒకడు ఇంకొకరిని చంపేశాడు ఒకరోజు ఆ మత్తులో. చంపేస్తే తండ్రికి తెలుసు ఆ అబ్బాయి చంపేశాడని, తెలిసిపోయింది. తండ్రి, ఆ కుటుంబంలో ఒకడే కొడుకు, తండ్రికి తెలుసు. ఆ తండ్రి ఏం చేశాడంటే, ఎవరైతే ఆ అబ్బాయికి తెలిసిపోయి జైలు శిక్ష పడింది, జైల్లో ఉన్నాడు, అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు. అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నీ మీద నాకేం కోపం లేదు, కానీ నా కొడుకులు లేరు ఇంకా అంటే, ఆ అబ్బాయికి కూడా తల్లిదండ్రులు లేరు. చూడండి, ఆ అబ్బాయికి తల్లిదండ్రులు లేరు, ఈయనకి కొడుకు లేడు. ఈ రోజు నుంచి నువ్వే నా కొడుకు, కాబట్టి నువ్వు జైల్లో సరిగ్గా ఉంటే నీకు తొందరగా విడిపిస్తారు. విడిపించిన తర్వాత ఈ లోపు బైబిల్ ఇచ్చాడు, యేసు ప్రభు అని నమ్ముకోమన్నాడు. ఆ అబ్బాయికి అర్థం కాలేదు. సొంత కొడుకుని చంపేస్తే ఈయనేంటి నన్ను క్షమించానంటున్నాడు, బైబిల్ ఇచ్చి చదువుకోమంటున్నాడని ఆ ప్రేమ, అప్పుడు క్రైస్తవ ప్రేమ కొంచెం తెలిసింది. అలా బైబిల్ చదువుకొని ఆ తర్వాత ఈయన దగ్గరికి వచ్చాడు. విడుదలైన తర్వాత దేవుని సేవకుడు అయిపోయాడు. ఇది క్రైస్తవ ప్రేమ అంటే. మనం అర్థం చేసుకోవాలి, మనం క్షమించే గుణం మనకు ఉండాలి. అలాగే దేవుని ప్రేమ, ఇవన్నీ మానవులకి వచ్చే తలంపులు కాదు. మన కోపం వస్తుంది, పగ ఉంటది, మనం మాటకు మాట మాట్లాడాలని ఉంటది. ఇవన్నీ కూడా మానవుల లోపల నుంచి వచ్చే, శరీరం నుంచి వచ్చే ఇది. మన భాష సరిగ్గా కంట్రోల్లో ఉండదు. సడన్ గా ఎవరైనా మనల్ని ఇరిటేట్ చేస్తే వేరే భాష వచ్చేస్తుంది నోట్లో నుంచి. రకరకాలుగా మనం అర్థం అంటే మనం అంత భయంకరమైన వాళ్ళం. దేవుని మీద 24 గంటలు ప్రతి క్షణం ఆధారపడకపోతే నిజమైన క్రైస్తవ ప్రేమను ఇతరులకు చూపించలేం, సంఘంలో వాళ్ళకి చూపించలేం, కుటుంబంలో వాళ్ళకి మనకు దేవుని ప్రేమను చూపించలేం. ఇది దేవుని నుంచి వచ్చే ప్రేమ. కాబట్టి ఈ ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ ఉన్నప్పుడు, ఈ విశ్వాసం ఉన్నప్పుడు మనకి దేవుని యొక్క తప్పుడు బోధకులు కానీ, అపవాది కానీ మనల్ని దేవుడి నుంచి దూరం చేయలేరు.
యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, నా గొర్రె ఆ నా గొర్రెల్ని నా నుంచి ఎవరు దూరం చేయలేరని. చాలా సార్లు మనకు ఆ వచనం తెలుస్తుంది. నా నా యొక్క గొర్రెల్ని నా నుంచి ఎవరు వేరు చేయలేరు అని ఉంటది. చాలా మంది వచనం మాట్లాడతారు నిజంగా వేరు చేయలేరని. కానీ మరి ఎందుకు వేరు చేయలేకపోతే అనేక మంది ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారు? ఆ ముందు వచనం చదివితే అక్కడ ఉంది. ఏమనుందంటే, నా గొర్రెలు నా స్వరం వినును అని ఉంది. దేవుని గొర్రెలు ఎవరంటే నిజంగా దేవుని స్వరం వినేవాళ్ళు, దేవుని మాటకు లోబడేవాళ్ళు. వాళ్ళకే ఎవరైతే దేవుని నమ్ముతున్నారో, విశ్వాసం ఉంచుతున్నారో, రోజు రోజుకి ఇంకా విశ్వాసంలో ఎదగగలుగుతున్నారో వాళ్ళ వాళ్ళలో ఈ ప్రేమ కనిపిస్తుంది. రోజుకి రోజుకి ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమ కుటుంబంలో మిగతా వాళ్ళకి తెలుస్తుంటది. మారిపోయాడు, ఇది వేరే ఏదో జరిగింది లోపల, చాలా మారిపోయాడు, చాలా ప్రేమ, ఇటువంటి ప్రేమ మనం ఎక్కడ చూడలేదే అనిపిస్తుంది. చూడండి, క్రైస్తవ ప్రేమ లోకానికి శరీరానికి అర్థం కాదు. కానీ మనం క్రైస్తవ ప్రేమని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత యేసు ప్రభు వారు మన మీద పెట్టాడు. మన అందరి మీద ఉంది ఆ భారం. సో మనం దేవుని మీద ఆధారపడితే ఆ ప్రేమను దేవుడు మనకిస్తాడు. అప్పుడు ఆ ప్రేమను ఇతరులు చూస్తారు. యేసు ప్రభు వారు మన ద్వారా జీవించినప్పుడు ఆ ప్రేమ ఇతరులు చూడగలుగుతారు. ఆ శక్తిని అనుభవించి వాళ్ళు కూడా వచ్చి మీలో ఏదో తేడాగా ఉంది ఏంటి అని వాళ్ళే అడుగుతారు. నేను ఒకసారి మీకు చెప్పాను ఇంతకు ముందు కూడా. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఆయన, ఇద్దరు రూమ్మేట్స్ ఉన్నారు. అయితే రూమ్మేట్స్ అంటే ఇద్దరు కలిసి ఒక రూమ్ లో ఉండి చదువుకునే వాళ్ళు. ఆ హాస్టల్లో ఇద్దరికి ఒక రూమ్ ఇస్తారు కదా, అలా చదువుకునేటప్పుడు ఆ ఒక ఒక ఆయన క్రైస్తవ విశ్వాసి యవనస్తుడు. ఆయనలో ఏదో తెలియని ఆనందం ఎప్పుడు చూస్తూ ఉండేవాడు. ఆయన ఎప్పుడు పాటలు పాడుకుంటూ యేసు ప్రభు పాటలు పాడుకుంటూ ఉంటాడు, సంతోషంగా ఉంటాడు. తక్కువ మార్కులు వచ్చినట్లనే ఉంటాడు, ఎక్కువ మార్కులు వచ్చినా అలాగే ఉంటాడు. ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, సినిమాలకి వెళ్ళడు, షికార్లకి వెళ్ళడు, లేకపోతే ఇంకోటి చేయడు. ఏదో తేడా ఉంది ఈయనలో అని చెప్పి ఆయన ఆ అబ్బాయిని అడిగితే అని చెప్పాడు, నేను కూడా నీలాగే ఉండేవాడిని ఒకప్పుడు అని యేసు ప్రభు అని పరిచయం చేస్తే ఆయన మారిపోయాడు. ఆయన హిందూ. ఆయనే కాదు, ఆయన కుటుంబం మొత్తం మారిపోయింది. ఆయన పిల్లలకి క్రైస్తవ స్త్రీలను తెచ్చి వివాహం చేశాడు. మొత్తం కుటుంబం మారిపోయింది. చూడండి, ఒక్క యవ్వనస్తుడు యేసు ప్రభు వారి ప్రేమని, ఆయన జీవితాన్ని చూపించడం ద్వారా కుటుంబాలు మారిపోతాయి. మన సంఘంలో అనేక మంది అవిశ్వాసులు ఉండొచ్చు, వాళ్ళు మారిపోతారు. సో ఇది మనం చూపించాల్సింది క్రైస్తవ్యం. సో ఆ తర్వాత మన నిరీక్షణ వేరే, మన హోప్ వేరే. క్రైస్తవ జీవితంలో మన నిరీక్షణ వేరే. మన నిరీక్షణ ఎవరంటే యేసు ప్రభు వారే మన నిరీక్షణ. పరలోకంలో ఉన్న యేసు ప్రభు వారే మన హోప్. అంటే ఆయన మీద ఆధారపడుతున్నాం, ఆయన మీద జీవిస్తున్నాం కాబట్టి మనకి నిరీక్షణ ఉండొచ్చు. ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి మన నిరీక్షణ బయటపడుతుంది. వీళ్ళ హోప్ ఏంటి అంటే, మన హోప్ మనీ కాదు, డబ్బులు కాదు. మన హోప్ అంటే మన నిరీక్షణ ధనం కాదు, మన నిరీక్షణ ఉద్యోగాలు కావు, మన నిరీక్షణ ఇల్లులు, ఆస్తులు, ఐశ్వర్యాలు ఇవన్నీ కావు, లేకపోతే విలాసవంతమైన జీవితాలు కావు. మన నిరీక్షణ యేసు ప్రభువారు. ఈ రోజుల్లో తప్పుడు బోధకులు చూడండి, మీకు ఆర్థిక అవసరతలు ఉన్నాయా, లేకపోతే ఆ లేకపోతే అనారోగ్య సమస్యలు ఉన్నాయా, ఈ చెప్తారు. ఎందుకంటే మనల్ని దేవుని మీద ఆధారపడకుండా చేసేస్తారు, నిరీక్షణ లేకుండా చేసేస్తారు. నిజమైన క్రైస్తవ జీవితం నుంచి మనకి తెలియకుండానే జారిపోతాం. చాలా ఈ అంత్య దినాల్లో మోసం ఎక్కువైపోతుందని యేసు ప్రభు వారు చెప్పారు. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ మోసం నుంచి, వాటి నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. సో మీరు ఇవి మటుకు ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
13వ అధ్యాయం 13వ వచనం. సారీ, లాస్ట్ చివరి వచనం. 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూడండి, ఈ మూడే ఫైనల్ గా, అంటే చివరిగా స్టాండ్ అయ్యేది, నిల్చునేది. అంటే మనం ఎన్ని పనులు చేయొచ్చు, విశ్వాసం లేకుండా, నిరీక్షణ లేకుండా, ప్రేమ లేకుండా ఉన్న క్రైస్తవులు అనబడే వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ వాళ్ళందరూ చివరి వరకు నిలువదది. మనలో నిజంగా నిలిచేది ఏంటంటే విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఇవే నిలిచుంటే స్టాండ్ అవుతాయి. అంటే యేసు ప్రభు వారి దగ్గర మనల్ని నిల్చోబెట్టేవి ఇవి. కాబట్టి మనం వీటి విషయమై మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాడు పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన పత్రికలో? అంటే వీళ్ళు తప్పుడు బోధకులకి ఆకర్షింపబడిపోతున్నారు. వాళ్ళు ఏవో పాటించాలంటే పాటించేస్తున్నారు. వాళ్ళు ఏవో తినకూడి, ఈ ఈ దినాల్లో ఇవి తినకండి, ఈ దినాల్లో ఈ చీరలు కట్టుకోకండి, ఈ దినాల్లో నాన్ వెజ్ మానేయండి అని ఏదో ఏదో చెప్తా ఉంటే వాటన్నిటికి లోబడిపోతా ఉన్నారు. సో వాటి విషయమై వీళ్ళకి భయం, వీళ్ళకి భారం. సో కాబట్టి వీళ్ళ గురించి భారం కలిగి ఈ ఉత్తరం రాస్తున్నాడు. మనం కూడా ఈ తప్పుడు బోధకుల వైపు ఆకర్షింపబడే వాళ్ళ కోసం మనం కూడా భారం కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. వీలైనంత వరకు నిజమైన సువార్తని ఇతరులకు మనం ముందు అర్థం చేసుకోవాలి. మనకు ముందే సరిగ్గా అర్థమైతే వేరే వాళ్ళకి చెప్పగలం. చాలా మంది వాళ్ళకే అర్థం కాకుండా చెప్తూ ఉంటారు. అలా కాదు, మనం ధ్యానం చేసి మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే చూడండి, మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే ఆయన ఏం చెప్పాడంటే, ముందుగా మైండ్లో సువార్త అనేది పనిచేస్తుంది. అది సరిగ్గా సింక్ అవ్వాలి, అంటే లోపల నాటబడాలి, లోపల మన ఆలోచనల్లో పాతుకుపోవాలి. సువార్త కరెక్ట్గా ఇది సువార్త అని ఎవరు అడిగినా చెప్పగలగాలి. అందుకనే ఈ పత్రిక రాశారు. మనం ఈ పత్రిక ధ్యానం చేసేటప్పుడు ఇది సువార్త అని మనం ఇతరులకు చెప్పగలిగే పరిస్థితుల్లో మనం ఉండాలి. ఇది నిజమైన క్రైస్తవ జీవితంలో ఇవి ఉంటాయి అని మనం చెప్పాలి. దేవుని ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ, ఇవన్నీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. చూడండి, మీ యొద్ద 5వ వచనం చదువుతున్నా. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును కూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. అంటే మన హోప్ ఏంటంటే యేసు ప్రభువారే, మన నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభువారే. అది సువార్త సత్యంలో ఉన్నటువంటి బోధ, సువార్తలో ఉన్నటువంటి బోధ ఏంటంటే ఆ నిరీక్షణ అన్నది మీరందరూ విన్నారు, ఆ బోధ మీరు విన్నారు, సువార్తలో ఉన్నటువంటి సత్యం మీరు అర్థం చేసుకున్నారు. కానీ మర్చిపోయి మళ్ళీ తప్పుడు బోధల వైపు వెళ్ళిపోతున్నారు అని అంటే మనం కూడా ఎప్పుడు ఈ బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే అవగాహన అన్నది సాధారణంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవగాహన అన్నది మన జీవితాల్లో ఎప్పుడూ ఉండాలి. అందుకనే భారం కలిగి పౌలు భక్తుడు యొక్క సువార్తని, ఈ యొక్క పత్రికని వ్రాస్తా ఉన్నాడు. సో సువార్త మనం అర్థం చేసుకోవాలి. సువార్త అంటే మంచి వార్త, యేసు ప్రభు వారి గురించినటువంటి వార్త. అలాగే చెడు వార్త ముందు తెలియాలి, అప్పుడు శుభవార్త గురించిన అవగాహన వస్తుంది. చెడు వార్త ఏంటంటే మనం పాపాత్ములం, మనకు రక్షకుడు అవసరం, మనకు విడుదల అవసరం. ఇది అర్థం చేసుకోవాలి. మనలో మనం బ్రతికున్నంత వరకు పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు లోపల నుంచి బయటికి వస్తానే ఉంటాయి. ప్రతిరోజు వాటినన్నిటినీ సిలువుకు అప్పగించి దేవుని మీద ఆధారపడి బ్రతకాల. ఇది సువార్త. జీవితం చూపించాడు యేసు ప్రభు వారు, జీవించి చూపించాడు. ఊరకనే ఒకరోజు నమ్ముకోవడం కాదు. చూడండి, నేను చాలాసార్లు మీకు ఇంతకు ముందు చెప్పాను, పెళ్ళి అయింది అనుకోండి, అయిపోయినట్లయినా వైవాహిక జీవితం. పెళ్ళి అయిపోయిన తర్వాత ప్రారంభం అవుతుంది అంతే. వైవాహిక జీవితం ఆ రోజు ప్రారంభమైంది.
అంతేగాని పెళ్ళి అయిపోయింది ఇంక పని అయిపోయింది కాదు. అంటే మనం ఒకప్పుడు యేసు ప్రభు వారిని ఆయన నాకు రక్షకుడు అవసరం అని అర్థం చేసుకొని రక్షింపబడ్డాం. కానీ ఆ రక్షణ కొనసాగింపు అన్నది ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితం ప్రాముఖ్యం, విశ్వాసాన్ని కాపాడుకోవడం ప్రాముఖ్యం, రక్షణ ఆనందంలో కొనసాగడం ప్రాముఖ్యం. చాలా మందికి ఇది అది అర్థం కాదు, మోసపోయి తప్పుడు బోధల వైపు వెళ్ళిపోతా ఉన్నారు. అర్థం చేసుకొని మన సువార్త మనకి ఎంత మనల్ని విడుదల దయచేస్తుందో మనకు అన్నదే అర్థం చేసుకోవాలి. అంటే గాస్పల్ చాలాసార్లు కొంతమందికి అర్థం అవచ్చు, అంటే సువార్త అర్థం అవచ్చు, కానీ ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్ అంటే మన విశ్వాసానికి కర్త మీద అవగాహన, అంటే యేసు ప్రభు వారి జీవితం మీద, యేసు ప్రభు వారి మన ద్వారా జీవిస్తాడన్న అవగాహన చాలా మందికి ఉంటుంది. అంటే మనం చనిపోతే మనలో మన ద్వారా యేసు ప్రభు వారు జీవిస్తారు. అంటే మన ఆలోచనల్లో, మన తలంపుల్లో, మనం వాటన్నిటిని పాపం విషయమై మనం చనిపోతే యేసు ప్రభు వారి జీవితం మనకు దొరుకుతుంది. ప్రతిరోజు మనం చనిపోవచ్చు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడాలని చాలా మంది కోరుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నింపబడితే ఆ జీవితం వేరేగా ఉంటుందని చాలా మందికి తెలుసు. కానీ నింపబడే అవకాశం ఇవ్వరు, మనమే ఇవ్వము చాలాసార్లు. ఎందుకు ఇవ్వము అంటే మనం వదులుకోవడానికి ఇష్టపడం. పాపాన్ని, పాపపు తలంపుల్ని, వాటిని కొన్నిటిని వదులుకోవడానికి ఇష్టపడకపోతే పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాసులో గ్లాసు నింపాలనుకోండి, ఆల్రెడీ నిండా ఏదో మురికి నీళ్ళు ఉన్నాయి అనుకోండి, మరి దానిలో మంచి నీళ్ళు నింపగలం? నింపలేం. ఆ మురికి నీళ్ళు అన్నీ తీసేస్తే అప్పుడు ఆ యొక్క గ్లాసుని కడిగి మంచి నీళ్ళతో నింపొచ్చు. అలాగే మనలో ఉన్నటువంటి ఆ పాప తలంపులన్నీ దేవుడు చూపిస్తుంటాడు ప్రతిరోజు. ఈ ఈ ఈ ఈ ఈ విధంగా జీవించడం తప్పు అని దేవుడు చూపించినప్పుడు మార్చుకుంటూ వెళ్ళాలి. అది ప్రతి ఒక్కరిలో, అంటే పరిశుద్ధీకరణ అన్నది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. సో ఆ విధంగా సువార్త ప్రభావం మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం తప్పుడు బోధల వైపు ఆకర్షింపబడం. చూడండి, 6వ వచనం, ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఇది అయితే నిజంగా సువార్త మనం అంగీకరిస్తే, నిజంగా క్రైస్తవ జీవితం జీవిస్తుంటే అది మన జీవితాలని ఫలింపజేస్తుంది. అంటే గలతీలకు రాసిన పత్రిక మనం చదివినప్పుడు ఆత్మ ఫలం గురించి మనం ధ్యానం చేశాం. సో ఆ ప్రేమ, సంతోషం, సమాధానం, ఇవన్నీ కూడా, దీర్ఘశాంతం, దయాళత్వం, విశ్వాసం, ఇవన్నీ కూడా మనలో మన ద్వారా, అంటే దేవుని యొక్క క్వాలిటీస్ ఇవి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ద్వారా మనలో నుంచి బయటకు వస్తాయి. సో జీవజల నదులు పారతాయని యేసు ప్రభు వారు చెప్పారు. సో ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి అంటే ఈ విధంగా ఈ ఫలం ద్వారా జరుగుతాయి, సువార్త సత్యం ద్వారా జరుగుతాయి. సో సువార్త యొక్క ఫలం మన జీవితాల్లో కనిపిస్తుంది. సో అది సర్వలోకానికి వ్యాపిస్తుంది. చూడండి, పౌలు భక్తుడు 3.5 సంవత్సరాలు అక్కడ ఎపిసి సంఘంలో ఆయన బైబిల్ స్టడీ చేస్తే ఆసియా మొత్తం ఆ యొక్క సువార్త ప్రకటింపబడిపోయింది, సువార్త వ్యాపించింది. సో కాబట్టి అలాగే సర్వలోకానికి వ్యాపిస్తుంది. మనం చేయాల్సిందల్లా ఏం లేదు, మనం యేసు ప్రభు వారి జీవితం జీవించడమే. ఆయన ఎక్కడ కావలిస్తే అక్కడ నడిపిస్తాడు, ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్ళడమే, ఆయన్ని సంపూర్ణంగా నమ్మడమే, విధేయత చూపించడమే మనం చేయాల్సింది. అప్పుడు మన కుటుంబాలు వేరేగా ఉంటాయి. లేకపోతే మనం ధనమే సర్వస్వం అనుకుంటాం, లేకపోతే ఐశ్వర్యాలు, అందాలు, లోకంలో ఉన్నటువంటి చూడండి విలాసవంతమైన జీవితాలు, ఇవే మంచి జీవితం అనుకుంటాం తెలియక. నిజమైన క్రైస్తవ జీవితం అర్థం కాదు. యేసు ప్రభు వారు జీవించిన జీవితం మనకు తెలియదు.
ఆ సంతోషం, ఆ సమాధానం మనకు అర్థం కాదు. ఆ శిష్యులు అనుభవించినటువంటి సంతోషం, సమాధానం, ప్రేమ అవన్నీ అర్థం కావు. చూడండి, ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన, 7వ వచనం, మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. చూడండి, ఎపఫ్రా చక్కగా నమ్మకంగా ఆ ఆ పౌలు భక్తుడి దగ్గర నేర్చుకున్న విషయాలన్నీ తీసుకెళ్ళి ఆ కొలసి ప్రాంతంలో, ఆ సంఘంలో నేర్పించాడు. వాళ్ళందరూ నేర్చుకున్నారు. వాళ్ళందరూ నేర్చుకున్న వాళ్ళే. మనం ఇక్కడ గొప్ప పాఠం నేర్చుకోవాలి. ఏంటి తెలుసా? మనం నిజంగా సువార్తను విని నేర్చుకున్న తప్పుడు బోధల వైపు ఆకర్షింపబడిపోయే అవకాశం చాలా ఉంది ఈ రోజుల్లో, ముఖ్యంగా. ఎందుకంటే లోకానికి ఆకర్షింపబడిపోయే తప్పుడు విధానాలకి, అబద్ధాలకి ఆకర్షింపబడిపోయే మనస్తత్వం ప్రతి మనిషిలో ఉంటది. విశ్వాస అవ్వచ్చు, అవిశ్వాస అవ్వచ్చు. కానీ మనం దేవుని మీద ఆధారపడకపోతే ఆ లక్షణాలు బయటకు వచ్చేస్తాయి. చూడండి, వీళ్ళందరూ ఎపఫ్రా దగ్గర మంచిగా నేర్చుకున్న వాళ్ళే, మంచిగా బలపడిన వాళ్ళే, కానీ దూరం అయిపోతున్నారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఆయన చెప్పిన నా మాటలు నమ్మండి, తప్పుడు బోధకులు చెప్పే మాటలు నమ్మకండి అని సర్టిఫై చేస్తున్నాడు పౌలు భక్తుడు. ఆయన గురించి చెప్తున్నాడు. సో మనం ఇలాంటి నమ్మకమైన పరిచారకుల్లాగా ఉండాలి. ఎవరైతే దేవుని పరిచర్య చేస్తున్నారో సువార్తను ప్రకటించాలి, కరెక్ట్గా సువార్తను ప్రకటించాలి. మీకు ఇబ్బందులు పోతాయమ్మా, అవి పోతాయమ్మా, ఇవి పోతాయి అని మన సొంత కవిత్వాలు చెప్పకూడదు. దేవుడు ఏం చెప్పమంటే అవి చెప్పాలి. వాక్యం ఏం చెప్తే అది చెప్పాలా. చాలా మంది వినకపోవచ్చు, చాలా మంది వ్యతిరేకం అయిపోవచ్చు, సంఘానికి రాకపోవచ్చు. అయినా సరే మనం దేవుని మాటలు మాత్రమే చెప్పాలి. చాలా మంది ఈ రోజుల్లో మందిని పెంచుకోవడానికి, అంటే ఎక్కువ జనాలు మా సంఘానికి రావాలి, ఎక్కువ డబ్బులు రావాలి, ఎక్కువ ఆఫరింగ్స్ రావాలి, పేరు రావాలి, ఇవన్నీ కూడా లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు. వీటన్నిటి వలన దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అనేక మంది తప్పుడు బోధకులు, తప్పుడు బోధలు చేసేవాళ్ళు అనేక మంది విచ్చలవిడిగా మన మన దేశాల్లో, రాష్ట్రాల్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు నిజమైన దేవుని సేవకులు అనుకునే భ్రమలో అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా నిజమైన క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకొని ఎపఫ్రాలాగా నమ్మకమైన క్రీస్తు పరిచారకుల్లాగా మన పరిచారకులు ఉండాలి. మనం ఉండాలి, విశ్వాసులు ఉండాలి. మనం కూడా సువార్త నేర్చుకొని ఇతరులకు నమ్మకంగా సువార్తను మాత్రమే ప్రకటించాలి. సో యేసు ప్రభు వారు జీవించిన జీవితాన్ని మాత్రమే ప్రకటించాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. చూడండి, మీ గురించి మంచిగా చెప్పాడు. మీ అందరూ ఎలాగ విశ్వాసంలో ఎదుగుతున్నారో, మీరందరూ ఎలాగ ఆ దేవునిలో బలపడుతున్నారో ఇవన్నీ చెప్తున్నాడు. అలాగే ఆ తప్పుడు బోధకుల విషయం కూడా చెప్పాడు. ఆందోళన చెందుతూ భారంతో పౌలు భక్తునికి, వాళ్ళకి, తిమోతికి, వాళ్ళకి చెప్పుంటాడు. అందుకని ఉత్తరం రాస్తున్నారు. సో మనం అర్థం చేసుకోవాలి, ఉదయకాల సమయంలో మనం కూడా ఇలాగ నమ్మకంగా పరిచయం, దేవునికి నమ్మకంగా ఉండాలి. ముఖ్యంగా దేవుణ్ణి నమ్మాలి, విశ్వాసంలో ఎదగాలి. క్రైస్తవ ప్రేమ రోజు రోజుకి మనలో బయటపడుతుండాలి, కొద్ది కొద్దిగా ఎదుగుతుండాలి. దేవుని ప్రేమ ఇతరులకు చూపించే వాళ్ళంగా ఉండాలి. ఎవరికి వాళ్ళే మనం పరిశీలించుకోవాలా. మనం దేవుని సేవకుల గురించి ఆలోచించకూడదు, దేవుని సేవకులు విశ్వాసుల గురించి కాదు. దేవుని సేవకులు వాళ్ళు బాగుపడి, వాళ్ళు నిజమైన ప్రేమను చూపించి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మాదిరిగా ఉండాలి. అలాగే విశ్వాసులు కూడా తోటి విశ్వాసులకి, లేకపోతే సంఘంలో ఉన్న అవిశ్వాసులకి మాదిరికరమైన జీవితం జీవించాల్సిన అవసరం ఉంది. సో ఈ యొక్క సాయంత్ర సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, నేర్చుకోవాల్సినవి నేర్చుకున్నాం. సో కాబట్టి విశ్వాసం అన్నది, అలా నిరీక్షణ అన్నది, మన జీవితాల్లో ప్రేమ అన్నది కనబడాలి. ప్రతి దానికి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొనుక్కోకూడదు, సణుక్కోకూడదు. దేవుని మీద ఆధారపడాలి. ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించు. ప్రార్థన.
స్తోత్రం స్తోత్రం స్తుతులకు పాత్ర స్తోత్ర మీకు కొలలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. సాయంత్రానికి అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడ నిత్యం దేవతల చేత కొనియాడబడుచున్న నా దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మళ్ళీ ఈ సాయంకాల సమయం మళ్ళీ కొద్ది సమయంలో మిమ్మల్ని ధ్యానించుకునే కృపను దయచేసిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మరి అన్న ద్వారా మీరు అనేక విషయాలను మాకు తెలియజేసి ఉన్నారు దేవా. మరి నిజమే దేవా, మేము ఎటువంటి ఆచారాల వైపు వెళ్ళకుండా మరి తండ్రి మాకు తగిన జ్ఞానాన్ని నడిపింపును దయచేయండి దేవా. అది కేవలం మీ మీద ఆధారపడడం వల్లనే దొరుకుతుంది అని మీరు తెలియజేసి ఉన్నారు. మరి తండ్రి నిజమైన మరి తండ్రి మరి క్రిస్టియన్కి ఉండాల్సిన లక్షణాలు మీరు తెలియజేసి ఉన్నారు దేవా. మరి మరి నిజమే దేవ, విశ్వాసం ఉంచాలి మీ మీద. మరి తండ్రి మీ మీద ఆధారపడి బ్రతకాలని తెలియజేసి ఉన్నారు దేవా. మరి అదే విధంగా తోటి విశ్వాసులను ప్రేమించే ప్రేమ మాలో ఉండాలి. మరి తండ్రి మరి పరలోక విషయమై నిరీక్షణ మాలో ఉండాలి దేవా. మరి తండ్రి మరి మీ మీద ఆధారపడి ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించాలని మీరు తెలియజేసి ఉన్నారు దేవా. మరి అదే విధంగా మీరు తెలియజేసిన విధానంగా మరి వాక్య ప్రకారం జీవించే జీవితాన్ని మా ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను దేవా. మరి విన్నవారంగా కాకుండా వాక్యమందు ఫలించే బిడ్డలుగా మేము ఉండుటకు మాకు సహాయం దయచేయమని సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ నజరేయున అతి పరిశుద్ధ ప్రార్థించి పొందుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్. ఆమెన్.